వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మౌనిక. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ భారత్లో అందుబాటులో లేకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఇది కేవలం తమ పార్టీపై జరిగిన చర్య కాదని ప్రజాస్వామ్య విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాపై కూడా చర్యలు జరిగాయని, ఇప్పుడు ఫేస్బుక్ పేజీపై పరిమితులు రావడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, ప్రజా అంశాలను తమ పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తోందని, అందుకే ప్రతిపక్ష స్వరాలను అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఈ అంశంపై చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని వేదికలపై పోరాడతామని, అధికారిక ఫేస్బుక్ పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయితే మరోవైపు అధికార పక్షం తరపున వచ్చిన ప్రతిస్పందనలో ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, సైబర్ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన ప్రక్రియ అని వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ భారత్లో అందుబాటులో లేకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. దీనిపై తీవ్రంగా స్పందించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఇది కేవలం తమ పార్టీపై జరిగిన చర్య కాదని, ప్రజాస్వామ్య విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాపై కూడా చర్యలు జరిగాయని, ఇప్పుడు ఫేస్బుక్ పేజీపై పరిమితులు రావడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, ప్రజా అంశాలను తమ పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తోందని, అందుకే ప్రతిపక్ష స్వరాలను అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఈ అంశంపై చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని వేదికలపై పోరాడతామని, అధికారిక ఫేస్బుక్ పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయితే మరోవైపు అధికార పక్షం తరపున వచ్చిన ప్రతిస్పందనలో ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, సైబర్ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన ప్రక్రియ అని వాదనలు వినిపిస్తున్నాయి.